రెడ్ ఎందుకు అంటున్నాడు, ఈయన బ్లూ ఎందుకు అంటున్నాడు. కలర్ మాత్రం అక్కడ ఉన్న టైల్స్ కలర్ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనే, మీరు అందరు అంటున్నారు ఆరెంజ్, ఆయన ఒక్కడు ఏమంటున్నాడు గ్రీన్. అప్పుడే ఆయన కరెక్టా మీరు కరెక్ట్? ఎవరు కరెక్ట్? ఎవరు అర్థమవుతుందో చెప్పేది? Who is right or what is right? सही कौन है? वो क्यों ग्रीन बोल रहा है, आप क्यों ऑरेंज बोल रहे? మీరే तो ఆరెంజ్ అంటున్నారు, ఆయన ఎందుకు గ్రీన్ అంటున్నారు? ఆయన అంటాడు నేను ఆరెంజ్ అనండి, మొత్తం అందరు ఆరెంజ్ అనండి, నేను మాత్రం గ్రీనే అండి. Way of thinking like వే ఆఫ్ థింకింగ్. ఎందుకంటున్నాడు ఆయన గ్రీన్? ఒకవేళ ఆయన అన్నాడు అనుకో, మీరేమన్నా అనుకోండి, అంటే ఆయన కరెక్టేనా కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఆయన కరెక్ట్ ఎందుకు కాదు? ఎందుకంటే మీరేమంటారు ఆరెంజే ఉంది, అందుకే ఆయన కరెక్ట్ కాదు. బట్ మనిషి యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తాయి? హీ డోంట్ నో దాట్. ఆయనకు తెలియదు అది ఆరెంజ్ అని. ఆయనకేం తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చిన్నప్పటి నుండి దాన్ని గ్రీన్ కలర్ అని చెప్పింది, మీ అందరికి ఏమో ఆరెంజ్ అని అలా కనిపిస్తుంది, గ్రీన్ అని చెప్పింది. అప్పుడు ఏం చేస్తుంది? बचपन से उसको समझाया कि ये जो कलर है ये ग्रीन, अब तुम सबको समझाए कि वो कलर, अब वो बोल रहा है कि ग्रीन है, మీరందరూ ఏమంటున్నారు ఆరెంజ్. సో ఇప్పుడు ఏంటిది? कौन सही है कौन गलत? ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్? कौन सही है कौन गलत? ఉడవుతుందా? ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది? మరి ఇది నేను కరెక్ట్. మన ప్రాబ్లం ఏముంటుంది? మన సమస్య ఏంటిది ఈ ప్రపంచంలో? I am right. The most wrong notion in the world is I am right. Most wrong notion in the world is I am right. Most wrong notion అంటే ఈ ప్రపంచంలో ఒక తప్పుడు విధానం ఏంటిది? అది నేను కరెక్ట్. ఇది చాలా పెద్ద తప్పు. నేనే కరెక్ట్ అన్నది ద మోస్ట్ రాంగ్ నోషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఐ ఆమ్ రైట్. నేను కరెక్ట్, నేను కరెక్ట్. కరెక్ట్ ఈస్ డిఫరెంట్, బట్ నేను కరెక్ట్ ఈస్ నేను. అక్కడ ఏమొస్తున్నది? ఈగో ఫ్యాక్టర్స్. నేను కరెక్ట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. నేను కరెక్ట్ ఈస్. సో ఎవ్రీవన్ వాంట్ టు చేంజ్ ఎవ్రీ టైమ్ ది అదర్ పీపుల్ ఓన్లీ. నో వన్ వాంట్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. ప్రతిసారి ప్రతి మనిషి ప్రయత్నం ఏం చేస్తాడు? अरे मेरा भाई चेंज होना, मेरी बहन चेंज होना, मेरी माँ चेंज होना, మా తల్లి మారాలి, మా తండ్రి మారాలి, మా బ్రదర్ మారాలి. కానీ నేను కొంచెం నేను ఎందుకు మారాలి? ఈయన ఆయన మారాలనుకున్నాడు, ఈయన మారాలనుకున్నాడు. ఏ కేసు వస్తా ఏ చేంజ్ होना, ఏ కేసు వస్తా वो चेंज होना. अब ये पूरी दुनिया में क्या चल रहा है? ఏమనుకుంటాడు ఒక మనిషి? ఆయన చేంజ్ చేయాలనుకుంటాడు, ఈయన చేంజ్ కావాలనుకుంటాడు, ఆయన చేంజ్ కావాలనుకుంటాడు. అమెరికా ఏమంటది? రష్యా చేంజ్ కావాలంటే రష్యా ఏమంటది? యుక్రెయిన్ చేంజ్ కావాలంటే యుక్రెయిన్ ఏమంటది? చైనా చేంజ్ కావాలంటే చైనా ఏమంటది? ఇండియా చేంజ్ కావాలంటే ఇండియా ఏమంటది? పాకిస్తాన్ చేంజ్ కావాలంటే పాకిస్తాన్ ఏమంటది? ఆఫ్ఘనిస్తాన్. జరుగుతూనే ఉంటుంది. ఒక కంట్రీ ఇంకో కంట్రీని చేంజ్ కావాలంటే ఒక మనిషి ఇంకో మనిషి చేంజ్ కావాలి. కానీ ఎవరికి వాళ్ళు చేంజ్. ఇప్పుడు నేను ఆయన చేంజ్ చేయలేదు, నన్ను నేను చేంజ్ చేసుకోగలుగుతాను. నన్ను నేను చేంజ్ చేసుకోగలుగుతాను. మనం ఎవరిని చేంజ్, కానీ మన బాడీ మన మైండ్ మన చేతిలో ఉంది కదా, దాన్ని అయితే మార్చగలుగుతాం. సో ప్రపంచంలో దిస్ ఇస్ ద వెరీ రాంగ్ నోషన్. ఎంటైర్ వరల్డ్. నువ్వు ఎవరిని అన్నాడు?
नहीं मेरी बात सही, मेरी बात सही. तो सही या गलत ఎలా డిసైడ్ అవుతుంది? ఇప్పుడు చెప్పినట్టు ఆయన చిన్నప్పటి నుండి నేర్పాను కదా, చలో చిన్నప్పటి నుండి నేర్పదు ఆయన చెప్పేసాడు నాకు ఇది గ్రీనే కనిపిస్తున్నది, ఆయన ఎన్ని చెప్పినా ఇంకా లేదు. ఏడున్నది ప్రాబ్లం ఏంటి? inside him. సో ఎక్కడ వస్తున్నది? अगर समझो मैंने ग्रीन चश्मा पहना तो तुम 1000 बोलो तो मैं तो ग्रीन ही दिखे. ఏమైంది? మీరు ఎన్నన్నా చెప్పండి నాకేమనిపిస్తుంది? Green color. గ్రీనే కనిపిస్తుంది. క్యూ? క్యూకి मैंने చష్మా ఎందుకు కనిపిస్తున్నాయి? Green chashma was. గ్రీన్ పెట్టుకున్నా కాబట్టి కళ్ళద్దాలు అట్లా కాదు, green green color. అయి కనిపిస్తుంది. అర్థమైందా? సో ఈ కళ్ళద్దాలు తీస్తే అది ఒరిజినల్ కనిపిస్తుంది. కళ్ళద్దాలు పెట్టుకుంటే మీరు ఏమన్నా చెప్పండి, ఏమంటాడు? గ్రీనే అంట. ఎందుకు? ఆయన రాగా గ్రీనే కనిపిస్తున్నది ఆయన. కానీ ప్రాబ్లం నేను కళ్ళద్దాలు పెట్టుకున్నా అన్నది అర్థం కావడంలో ఉంది. ఏడున్నది? కిస్మే చేస్తారా कि कहीं मेरे को चश्मा तो नहीं लगा. నాకు నేను కళ్ళద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నానా, పని చేస్తున్నానా, లేకపోతే నా కళ్ళద్దాలు తీసి పని చేస్తున్నానా? अब जब बोल रहे कि मैं सही, నేనే కరెక్ట్, నేనే రైట్ అని చెప్పినప్పుడు ఏం సమీక్షించుకోవాలా? నేనేమన్నా ఈ కలర్ కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నానా? ఎవరు సమీక్షించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టుకున్నా గ్రీన్, నేను చెప్తున్నది గ్రీన్ అని, మీరు అందరూ ఆరెంజ్ అంటున్నారు. మీరేమంటారు? సార్ నా కళ్ళద్దాలు లేవు. ఏమంటారు? ఈ కళ్ళద్దాలు పక్కకు పెట్టి చూడండి. నేనేం చేస్తా? కళ్ళద్దాలు తీసి పక్కకు పెడితే ఏమైతుంది? ఓకే అంతే కదా. అగర్ మై చష్మా పైన క్యా బోలేంగే? చష్మా కళ్ళద్దాలు తీసేయండి చెప్తారు. కానీ మైండ్ పెట్టిన చష్మా ఎట్లా ఉన్నది? కళ్ళకు పెట్టిన आंखों को जो लगा है चश्मा वो दिखाई देता, लेकिन जो माइंड के ऊपर चश्मा लगा वो कैसे दिखाई देता? ఎక్కడ ఉన్నది? కళ్ళద్దాలు దేనికి పెట్టుకున్నావు? Mind. మైండ్. అది మైండ్ పెట్టుకున్న కళ్ళద్దాలు కనిపిస్తాయా? మైండ్ కనిపే మైండ్ కళ్ళద్దాలు ఉన్నది కూడా. మైండ్ కళ్ళద్దాలు ఏంటి? ఒక రకమైనటువంటి ఆలోచన, టైప్ ఆఫ్ Thinking. ఏం ఆలోచన ఉన్నాయి? సో నేను ఆ పర్టికులర్ ఆలోచనలో మునిగి చెప్తున్నానా, లేకపోతే ఏ ఆలోచన లేకుండా ఇండిపెండెంట్ ఉండి చెప్తున్నానా? అర్థమైంది? సో నేను రైట్ అనడం, నువ్వు రైట్ ఉండవచ్చు, బట్ హౌ యూ విల్ కమ్ టు కన్ఫర్మ్ దాట్ యు ఆర్ రైట్? నా మైండ్కి ఏమన్నా కళ్ళద్దాలు పెట్టుకున్నామా? అది ఎవరు డిసైడ్ చేస్తారు? దీంతో ఎవరు చేయలేదు, ఎవరిది వాళ్ళే. నాకు నా మైండ్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైండ్ ఉన్నది, ఒక కళ్ళను ఇంకోటి 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 ఏమైపోయింది? కొన్ని వేల లక్షల కళ్ళద్దాలు. కళ్ళద్దాలు అంటే ఏంటి? లేయర్స్ తయారైంది. ఏమైంది? పొరలు. ఏమంటారు వీటిని? మైండ్ పైన పొరలు తయారై చిన్నప్పటి నుండి పొరలు 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 తయారై అది చాలా గట్టిగా అయిపోయింది, హార్డ్ అయిపోయింది, సిమెంట్ లాగా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎక్కడి నుండి చూస్తున్నాం? మనం ఈ నుండి చూస్తున్నాం. ఇవన్నింటినీ ఇది ఒక కళ్ళద్దాలు అనుకో, ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఇక్కడ. అందుకని ఏం చెప్తాం? మేరా రిలీజన్ సही है, मेरा गॉड सही है, तुम्हारा गॉड मेरा धर्म अच्छा है, तुम्हारा मेरा भगवान अच्छा है, तुम्हारा। ये क्यों होता है सर? क्योंकि बचपन से हमको चश्मा लग गया माइंड को। क्या लगा? बचपन से समझा तो उसका फर्क इम्पैक्ट। अब इसको जो चश्मा लगा, जो धर्म या जो चीज का चश्मा लगा, उसको वही दिखाएगा। उसके लिए वो गलत है या सही है?